ఓం శాంతి. మనకి చూసారా, ఇది పిల్లల ప్రపంచం. అంటే పిల్లలు ఎంత తపంతో వాళ్ళు ప్యూరిటీ ఉంటుంది. మనం చిన్నప్పుడు ఏంటంటే పిల్లల్ని చూసినట్టు వాళ్ళ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఏ పిల్లలు చూసినా మనం అక్కడ ఇంకేం ఆలోచించమాట. అంటే కుల మత భేద ఉండదు. మనం ఎక్కడికైనా జర్నీ పిల్లల్ని ఎంత ముద్దాడేస్తాం, చూసుకుంటాం ఎవరి పిల్లలు అంటారు. ఎందువల్లంటే వాళ్ళలో స్వచ్ఛమైన ప్యూరిటీ ఉంటుంది. అందుకు మన భారతదేశంలో ఏంటంటే ప్యూరిటీ ఉంది, చాలా ఏంటుంది ప్యూరిటీ ఉంది పిల్లల్లో. ప్యూరిటీ అంటే సముద్రం ఉంది, మన వెనకాల పెద్ద సముద్రం ఉంది. సముద్రం అంటే సాగరం, అంటే జ్ఞానసాగరం, శాంతసాగరం, సుఖసాగరం, స్నేహసాగరం అంటారు. సాగరం దేని గుర్తు అంటే పరమాత్మకి స్నేహం అన్నమాట. అయితే పిల్లలకి సముద్రాలు ఇవన్నీ చూపించేసి రావడం కాదు, సాగర్లో ఉన్న లోతైన విషయాలు అంటే జ్ఞాన విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసినప్పుడు పిల్లలకి మనో ధైర్యాన్ని ఇచ్చినట్టుంటుంది, వాళ్ళకి బలాన్ని ఇచ్చిన ఉంటుంది. అంటే నేటి బాలిక రేపటి పౌరు, నేటి బాలికలే రేపటి పౌరులు అంటారు కదా. అలాగేంటంటే పిల్లల్లో కూడా మనం ఎంతో ఉత్సాహంగా మంచి క్వాలిటీ అయిన నాలెడ్జ్ని, జ్ఞానాన్ని ఇప్పటి నుంచి బీజాలు వేస్తుంటే చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మొదలైన యుద్ధం 10 సంవత్సరాలు నడుస్తుంది. కరెక్ట్గా ఏంటి 10 years. ఈ 10 yearsలో ఏంటంటే మొత్తం అంత క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ అందరికీ వచ్చేస్తుంది. అంటే 1 by 1 డెవలపింగ్ అనేది సహజం జరుగుతూ ఉంటుంది. దేనికి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏమిటని. నెంబర్ 1 భూతం కోపం. కోపం అనేది రాకూడదు అంటే అది రాకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఇప్పుడు కోపాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రవర్తన పెట్టి వాళ్ళ చేతిలో మనం మొబైల్ లాక్కుంటే చాలు, వెంటనే ఏం చేస్తారు, మొబైల్ లాగేసుకొని వాళ్ళలో కోపం వచ్చేస్తుంది. అంటే అట్రాక్ట్ ప్రతి ఒక్క వ్యక్తి వచ్చేస్తుంటే కోరికల మీదకి వెళ్ళిపోతుండ్రు. ఇది నాది, ఈ నా వస్తువు మీరు ఎందుకు తీసుకుంటారు, అలాగే ఇది నాది, ఇది నా కంట్రీ, ఇది నా దేశం, ఈ నాది అన్నింటిలోనే వెళ్ళిపోతారు. భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఒక విషయం ఉందన్నమాట. తాబేలు చూశారు కదా. ఇప్పుడు తాబేలులో విశేష గుణం ఏంటంటే సముద్రంలో వెళ్ళి బయటకు వచ్చి ఏం చేస్తుందంటే గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి పిల్లల్ని మళ్ళీ పెట్టేసి మళ్ళీ లోనకు వెళ్ళిపోతుంటుంది. సో ఏంటంటే అక్కడ అలాగే ఏంటంటే భగవంతుడు కూడా జ్ఞానసాగడు. అంటే ప్రపంచంలో జ్ఞానం ఏంటంటే భూమి ఒక వంతే, 3 వంతులు మన సాగరం ఉందని తెలుసు. అయితే అలాగేంటంటే భగవంతుడు ఎవరైతే ఆ పిల్లలు ఉన్నారో బయటని అతను ఎందుకు నిరాకరమాట. అందుకే ప్రపంచంలో అందరూ భగవంతుని పిల్లలు అంటారు. సంతత కూడా ఎక్కువే ఉంటుంది. మరి ప్రపంచంలో అందరూ నా పిల్లలు అంటారు కదా. అయితే అక్కడ ఏంటంటే తాబేళ్ళు ఇముడ్చుకునే శక్తి ఉంటుంది. ఏముంటుంది, ఇముడ్చుకునే శక్తి ఉంటుంది. అలాగే భగవంతుడు ఎవరైతే తన పిల్లలు ఉన్నారో, ఎవరైతే నిస్వార్థంతో ప్రేమతో ఉన్నారో, కోటుకో నోటుకో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని ఆయన ఒక దగ్గర రహస్యంగా పెట్టుకుంటాడన్నమాట. సమయం వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళందరి ద్వారా కార్యం. అందుకే వాటిని కూడా నా గుడ్లు నేటిన ఆత్మలతో పోలుస్తాడు. పరమాత్ముడు పిల్లలైనప్పుడు ఆత్మలు, ఎందుకంటే అవి కూడా ఆత్మ అవినాశి, జన్మన చక్రాలు